అండి అలా బయటికెళ్ళినప్పుడు మా చింటూ చికెన్ బర్గర్ కావాలి అని చెప్పేసి అడిగాడు. ఇది ఫస్ట్ టైం కాదు. ఒక 3, 4 టైమ్స్ అడిగాడు. నేను డైవర్ట్ చేసి ఎలాగోకలా అవాయిడ్ చేయించాను. కానీ ఈసారి అస్సలు ఒప్పుకోలేదు. ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే చేస్తున్నావు. నన్ను టేస్ట్ చేస్తానంటే నాకు కొనివ్వట్లేదు అని గోల గోల చేశాడు. సరే కదా పోన్లే కొందాం అని చెప్పేసి ఎళ్లి అడిగితే ఒక బర్గర్ 200 రూపీస్ అన్నాడు. ఒకటైతే పర్లేదు. ఇద్దరు పిల్లలకి కొనాలంటే 400. నాకు అస్సలు బర్గర్ కోసం అంత కాస్ట్ పెట్టాలని మనసు ఒప్పలేదు. ఆ బన్స్ ఏవో కొని తెచ్చేయండి నేనే ఇంట్లో చేసి ఇచ్చేస్తాను అన్నాను. 2 బన్స్ 40 రూపీస్. సో ఇంట్లో నేను ఇలా చేసి పెట్టేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే మనకు అంతలా నచ్చదులేండి. ఎందుకంటే మనం పిజ్జాలు, శాండ్విచ్లు, చికెన్ బర్గర్లు తినే బ్యాచ్ కాదు. పునుకులు, బజ్జీలు తినే బ్యాచ్. ఈ జనరేషన్ కిడ్స్‌కి ఆ పునుకులు, బజ్జీలు టేస్ట్ అర్థం కాదు. ఎంతసేపు ఈ బర్గర్లు, పిజ్జాలే కావాలంటారు. మొత్తానికి వాడి కోసం చేసి ఇచ్చేశాను. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.